మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి సీతక్క బాలికల గురుకుల పాఠశాలలో జాగృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించిన మంత్రి సీతక్క నెంబర్ కానీ ఏదైనా తప్పు ఉన్నా కూడా వాళ్ళు బ్యాంకుల కాడ సరి చేసుకోవడానికి, అదేవిధంగా పెళ్లి చేసినటువంటి పిల్లలకు కూడా ఇప్పుడు వాళ్ళ ఉపాధి కోసము మన ప్రభుత్వము 6,000 కోట్లతోటి రాజీవ్ యువ వికాసం అనేటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మీ పిల్లలు ఎవరైనా చదువుకొని పెళ్లిలై ఉండి మరి ఉద్యోగ ఉపాధి లేకుండా ఇబ్బంది పడితే వాళ్లకు 4 లక్షల రూపాయల లాగా కూడా ప్రభుత్వము సబ్సిడీ తరఫున సబ్సిడీ లాగా ఇవ్వడం జరుగుతుంది. చిరు చిరు ఉద్యోగం అంటే షాపులు కానీ చిన్న వ్యాపారాలు కానీ పెట్టుకోవడానికి. కాబట్టి మరి మీరందరూ కూడా అప్పులు తెస్తే అప్పులు కట్టుకోవడం, లేదా ఏదైనా చిన్న వ్యాపారం కోసం కూడా ఈ డబ్బులను ఉపయోగించుకోవడం. తర్వాత మన ప్రభుత్వం ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి రాజీవ్ యువ వికాసం అనేటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు పెళ్ళైనటువంటి పిల్లలకు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఉంటారు కాబట్టి ఏదన్నా వ్యాపారాలు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 57,000 మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రోజు కూడా పంచాయతీరాజ్ శాఖలో దాదాపుగా 600 పైగా ఉద్యోగాలు ఇప్పుడు సాయంత్రం సీఎం గారు కూడా ఇవ్వడం జరుగుతుంది. అందుకే నేను కూడా అట్టుపోయే బిజీలో ఉన్నా. మీరందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా మహిళా సోదరి మళ్ళీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.